పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ బూతుల్లో ఇవాళ రీపోలింగ్ జరపాలి అని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. మగ్రాహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రీపోలింగ్ జరగనుంది. ఇక బెంగాల్లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి అన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తూ ఉండడంతో ఇవాళే అత్యవసరంగా విచారణ జరపాలని కోరనుంది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ బూతుల్లో ఇవాళ రీపోలింగ్ జరపాలి అని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. మగ్రాహాట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూత్లు, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రీపోలింగ్ జరగనుంది. ఇక బెంగాల్లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి అన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తూ ఉండడంతో ఇవాళే అత్యవసరంగా విచారణ జరపాలని కోరనుంది.